ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటము అపహరింపకున్నట్లు జాగ్రత్తగా నీ కలిగిన దానిని గట్టిగా పట్టుకును. దేవుడు చదువుకున్న వాక్య భాగమును మన కొరకై దీవించును కాక. ప్రభు వచ్చినప్పుడు సంఘం ఏ విధంగా మార్పు చెందుతుంది, ఏ విధంగా ప్రభు సన్నిధికి కొనుపోబడుతుంది అనేటువంటి విషయాలు మనం 6 విషయాలు మనం ధ్యానించాం. మొదటిది, ప్రభు వచ్చినప్పుడు కడపూరం మ్రోగుతుంది. మ్రోగినప్పుడు చెవిటి వాళ్ళకి వినపడుతుందా? ఒకళ్ళు నిద్రపోతుంటే ఎలాగా? ఉరకబెట్టి నిద్రపోతున్నాము, అప్పుడు ప్రభు వస్తాడు, అప్పుడు ఎలాగా? అంటే చెవులో వినపడుతుందా? అంటే మనం అమెరికా పోవాలా అనుకుందాం. నా పిల్లలతో కలిసి నేను అమెరికా వెళ్ళాలని చెప్పి ఫ్లైట్ అంతా బుక్ అయిపోయింది, వీసా అంతా రెడీ అయిపోయింది. ఇక నేను ఫ్లైట్ ఎక్కాల, హైదరాబాద్ పోయి ఎక్కాలి ఫ్లైట్. నేను ఉండేది గద్వాల్లో ఉన్నా. నేను నా కొడుకు నిద్రపోతున్నాడు, ఫుల్గా నిద్రపోతున్నాడు. ఈ నిద్రపోతున్నాడు అయితే వదిలేసిపోతానా? నా కూతురికి ఇంకా నిద్ర ఎక్కువైపోయింది, ఉరకబెట్టి నిద్రపోతుంది. ఈ నిద్రపోతున్నాడు అయితే నేను వదిలిపెట్టి వెళ్ళిపోతానా? ఏం చేస్తాను? ఫ్లైట్ టైం అయింది, లేవండి లేవండి అని చెప్పి లేపుకొని సిద్ధపరచుకొని పోతాను. అర్థమైందండి? అదే విధముగా ఒకవేళ మనం నిద్రపోతున్నా, లేక మనం వేరే వేరే పనిపాటలో నిమగ్నమై ఉన్నా, ఒకవేళ మనం అటెన్షన్లో లేకపోయినా ప్రభు వచ్చే సమయానికి, అర్ధరాత్రి అప్పుడు ప్రభు వచ్చినా కూడా ప్రభు తన బిడ్డలను తట్టుకొని లేపుకొని తీసుకుపోతాడు. అంతేగాని ప్రభు బిడ్డలను ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టి పోడు. అర్థమైందండి? కారణం ఏంటంటే మనల్ని ప్రభు విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఏ విలువ పెట్టి కొనుక్కున్నాడు? తన ప్రాణం ఇచ్చి కొనుక్కున్నాడు. మనం చాలా విలువైనటువంటి వారు. మనం ఆయనకు స్వాస్యం, ఆయన స్వకీయ ధనం. మనం ఆయన బిడ్డలం, ఆయన కుమారులం, కుమార్తెలం. తర్వాత మనకున్నటువంటి స్థానం ఎటువంటిది? మంటి ఘటనలో ఆయన మహిమైశ్వర్యాన్ని ఉంచాడు. ఇలాంటి మనల్ని ఆయన వదిలిపెట్టిపోడు. ఆయనను లేపి సిద్ధపరచుకొని తీసుకొని వెళ్ళిపోతాడు. అందుకని మనం చదివా మధ్యాహ్నం, నేను వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మను తీసుకొని పోవుదును అన్నాడు. ఆయన వచ్చి తీసుకుపోతాడు. నిమిషంలో మార్పు చెందుతాం, మేఘముల మీద కొనుకోబడతాం, ఆయన మహిమ ఎదుట ప్రత్యక్షమవుతాం, ఆయన మనం కల్లారా చూస్తాం, ఆయనను మనం పోలి ఉంటాం. తర్వాత ఆయన ఎదుట మనం నిలుస్తాం. ఇన్ని కార్యాలు జరగాలి, వన్ బై వన్ జరుగుతాయి. కనుక ఇన్ని కార్యాలు జరిగేటప్పుడు మనల్ని ప్రభు విడిచిపెట్టి పోడు, మనల్ని తీసుకొని పోతాడు. ఇవి మనం చదువుకున్న వాక్య భాగాలు ఉదయకాలం వరకు. సరే, ఇప్పుడు 4 విషయాలు ఇంకా మనం పూర్తి చేస్తాం. ఏమిటి 4 విషయాలు? సంఘం ఆయన ఎదుట నిలుస్తుంది, మనమందరం ఆయన ఎదుట నిలబడతాం. ఇది మధ్యాహ్నం మనం చదివాం వాక్యం. ఎక్కడ? రోమాపత్రిక 14వ అధ్యాయం 10వ వచనం. రోమా 14:10. మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలుతాము. ఎందుకు నిలబడతాం అనే సంగతి కూడా మధ్యాహ్నం ధ్యానించాం. ఎందుకు నిలబడతాం? టు గివ్ అకౌంట్, లెక్క అప్పగించడానికి నిలబడతాం. లెక్క అప్పగించిన తర్వాత ఏం జరుగుతుంది? మనం దేనికి లెక్క అప్పగిస్తామో దానంతటికి ప్రభు 10 అంతల లెక్క, 10 అంతల బహుమానాన్ని, ఫలాన్ని మనకు దేవుడు సిద్ధపరిచి ఇస్తాడు. అందుకని ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. అంటే మన కొరకు బహుమానం సిద్ధం చేస్తున్నాడు ప్రభు. మనం వెళ్ళినప్పుడు, ఆయన దగ్గర ప్రత్యక్షమైనప్పుడు ఈ బహుమానాలు, ఈ ఫలాలన్నీ మనం అనుభవిస్తాం. సరే, ఇప్పుడు 7వది ఏమిటి? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు. గొర్రె పిల్ల పెండ్లి కుమార్తె తాను సిద్ధపరుచుకొని ఉన్నది. ఆమె ధరించుకున్నటకు ఆమెకు తెల్లని సన్నపు నార వస్త్రములు ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఇప్పుడు పెండ్లి కుమార్తె తాను సిద్ధపరుచుకొని ఉన్నది.
దేవుని బిడ్డలమైనటువంటి మనం దేని కొరకు సిద్ధపడాలా అనేటువంటివి 7 విషయాలు దేవుని వాక్యంలో నుండి చదువుకుందాం. ఇక్కడ పెళ్లి కుమార్తె ప్రభువు కొరకు సిద్ధపడుట అనేటువంటిది ప్రకటన 19:7-9 చదివాం. ఇప్పుడు రెండవదిగా మనం దేనికి సిద్ధపడాలా, సిద్ధపడి ఉండాలా అనే సంగతి కూడా మనం చదువుకుందాం. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 10, 11 వచనాలు. మీరు మీలో ఉన్నటువంటి చెడు మార్గములను విడిచిపెట్టి, అన్య స్త్రీలను విడిచిపెట్టి ఆయన చిత్తానుసారముగా నడుచుకున్నటకు మీరు సిద్ధపడుడి. ఆయన చిత్తానుసారముగా నడుచుకున్నటకు సిద్ధపడుట. తర్వాత మూడవది ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా 46:17. ప్రయాణమునకు కావలసిన వాటిని సిద్ధపరచుకొనుడి. ప్రయాణానికి మనం సిద్ధపడాలి. ఎన్ని రోజులు ప్రయాణం? వారం రోజులు ప్రయాణం. గద్వాలకు మేము సిద్ధపడ్డాం. ఎందుకు? 2 రోజులకే ప్రయాణం. ఈ రాత్రికి వెళ్ళిపోవడానికే మేము సిద్ధపడి వచ్చాం. అందుకని ఎక్కువ బట్టలు తెచ్చుకోవాలా, ఎక్కువ సామాన్లు కూడా తెచ్చుకోవాలా. ఎందుకంటే 2 రోజులే. ఈరోజు రాత్రి, రేపు రాత్రికి మళ్ళీ రిటర్న్ అవుతాం. అందుకని తక్కువ సామాన్. నేను ట్రైన్లో చదువుకోవడానికి దాదాపు 1 సంవత్సరం పాటు తిరిగాను. అప్పుడు ప్రతి స్టేషన్లో, దాదాపు పెద్ద పెద్ద స్టేషన్లో ఇదే స్లోగన్ రాయబడి ఉంది. ఏం స్లోగను? లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్, మేక్ ట్రావెల్ ఏ ప్లెజర్. మళ్ళీ చెప్తాను. లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్, మేక్ ట్రావెల్ ఏ ప్లెజర్. అంటే సామానులు ఎంత తక్కువగా ఉంటే మీ ప్రయాణం అంత సుఖమైనదిగా ఉండును అని అర్థం. సామానులు తక్కువగా ఉంటే ప్రయాణం సుఖవంతం అవుతుందని అర్థం. అందుకని తక్కువ సామాన్లు తీసుకుపోండి ప్రయాణానికి. మరి ఈ లోకంలో ఉండే ప్రయాణాలకే తక్కువ సామాన్లు అయితే మరి నిత్యత్వానికి ప్రయాణం చేస్తున్నాం మనం. దానికెంత సిద్ధపాటు ఉండాలా, దానికెంతగా మనం సిద్ధపడాలా, దానికెంతగా ప్రయాణానికి మనం సిద్ధపడుతూ రావాలా. కాబట్టి మన ప్రయాణం ఒక రోజుది కాదు. లేకపోతే కొంతకాలం పోయి బంధువుల దగ్గర అమెరికా పోయి 3 నెలలు 6 నెలలు ఉండి వచ్చేది కాదు. లేక హైదరాబాద్ పోయి ఉదయం పోయి సాయంకాలానికి ఫ్లైట్కి వచ్చేది కాదు. పర్మనెంట్గా అక్కడ ఉండిపోతాం మనం. దానికి మనం ఎంత సిద్ధపడాలా. అందుకని ఇర్మియా గ్రంథంలో మనం చదివాం, ప్రయాణమునకు కావలసిన వాటిని సిద్ధపరచుకొనుడి అన్నాడు. ఇప్పుడు 2 సిద్ధపాట్లు చదివాం మనం, 3. ఇప్పుడు 4వ చదువుదాం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. ఆమోసు 4:12. మీరు మీ దేవుని సన్నిధిని కనపడుటకై సిద్ధపడుడి. దేవుని సన్నిధిని కనపడుటకై సిద్ధపడుడి. దేవుని సన్నిధి మనం కనపడాల అనగా ఈ లోకంలో దేవుని సన్నిధి అనగా దేవుని మందిరం, దేవుని ఇంటికి రావడానికి, ఆరాధించడానికి, దేవుని వాక్యం వినడానికి, ప్రభువుల్లో పాలు పొందడానికి, దేవుని పరిచర్యలో పాలు పొందడానికి, వీటన్నిటి కూడా దేవుని సన్నిధిని కనబడుటకై మీరు సిద్ధపడుడి. మొదటిది పెళ్లి కుమారుడు ఎదుర్కోవడానికి పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలా. రెండవది ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటూ సిద్ధపడాలా. మూడవది ప్రయాణానికి సిద్ధపడాలా. నాలుగవది ఆయన సన్నిధి కొరకై సిద్ధపడాలి. ఇప్పుడు 5వది చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం, 46వ వచనం, 24, 42, 44. మీరు అనుకున్న గడిలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరు మెలకువగా ఉండుడి. మీరు అనుకున్న గడిలో మనుష్య కుమారుడు వచ్చును కనుక సిద్ధముగా ఉండుడి. అనుకున్న గడిలో మనుష్య కుమారుడు వచ్చును కనుక సిద్ధముగా ఉండుడి. మనుష్య కుమారుని ఎదుర్కొనుటకు మనము సిద్ధముగా ఉండవలెను అన్నాడు. మన ప్రభువును మనం ఎదుర్కోవాలి. దాని కొరకై మనం సిద్ధపడాలి. సరే, ఇంకా దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 25:10. సిద్ధపడి ఉన్నవారు పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు లోపలికి వెళ్ళిరి. అంతలో తలుపు వేయబడెను. సిద్ధపడి ఉన్నవాళ్ళు లోపలికి వెళ్ళిపోయినారు. ఇప్పుడు పెళ్లి కుమారుడు వచ్చాడు. సిద్ధంగా ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళిపోయినారు. వాళ్ళు వెళ్ళిపోవడం ఆలస్యం, తలుపేసినాడు పెళ్లి కుమారుడు. ఇప్పుడు సిద్ధంగా లేని వాళ్ళు ఎక్కడ ఉన్నారు? బయట ఉన్నారు. సిద్ధంగా ఉన్నవాళ్ళు ఎవరు? సిద్ధంగా లేని వాళ్ళు ఎవరు? మొత్తం ఎంతమంది? 10 మంది. ఈ 10 మంది ఎవరు? ముసలోళ్ళ, కన్యకల? 10 మంది కన్యకలు. ఈ 10 మందిలో ఉన్నటువంటి 5 2 భాగాలు. 2 భాగాల్లో 5 ఏ భాగం, 5 ఏ భాగం? 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. బుద్ధి బుద్ధి ఉన్నవాళ్ళకి బుద్ధి లేని వాళ్ళకి తేడా ఏమిటి? నూనె, అవునా?
ఒకవేళ బుద్ధి లేని వాళ్ళు కూడా నూనె తెచ్చుకున్నారు అనుకోండి, నా బోటోళ్ళు, అప్పుడు లోపలికి పోవచ్చా? సరే లోపలికి పోయినాను అనుకుందాం, నాలంటూ 5 తోడైనారు గద్దవాళ్ళు, ఎవరు బుద్ధి లేని వాళ్ళు, వీళ్ళ దగ్గర కూడా నూనె ఉంది, లోపలికి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత బుద్ధి గల వాళ్ళు బుద్ధి లేని అందరం తోడైనాం లోపల. అప్పుడు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందమ్మా? పెళ్లి కుమారుడు ఈ బుద్ధి లేని వాళ్ళతో సంతోషిస్తాడా? సంతోషించడు. ఆయనకు కావాల్సింది బుద్ధి గల వాళ్ళు కావాలి, బుద్ధిమంతులు కావాలా. నూనె కాదు ముఖ్యం అక్కడ, బుద్ధి ముఖ్యం. అందుకనే బుద్ధి సంపాదించుకునము, నీ ఆస్తంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకునము, బుద్ధి నిన్ను కాపాడను. ఎక్కడ? సామెతలు 4:7, సామెతలు 2:7, 2:12. బుద్ధి సంపాదించుకునము. అందుకని దానియేలు మిగిలిన శ్రేష్టమైన బుద్ధి గలవాడై ఉండను, దావీదు మిగిలిన సుబుద్ధి గలవాడై ప్రవర్తించను, బుద్ధి నిన్ను కాపాడును. పిల్లారా, అబ్బాయి మంచోడే కానీ బుద్ధి మంచిది కాదు, అమ్మాయి సూపర్ కానీ బుద్ధి మంచిది కాదు, అయిపోయింది కదా. నువ్వు ఎంత బాగుంటే లాభం ఏంది బుద్ధి సరిగా లేకపోతే? నువ్వు ఎంత అందంగా ఉంటే లాభం ఏంది బుద్ధి లేకపోతే? కాబట్టి ప్రభువు కోరేది ఏమిటంటే బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు. అందుకని పెళ్లి కుమారుడు కావాల్సింది ఎవరు? బుద్ధి లేని వాళ్ళు కాదు కావాల్సింది, బుద్ధి గలవాళ్ళు కావాలి. ఆ రీతిగా మన పరలోకపు పెళ్లి కుమారుడు బుద్ధి గల వాళ్ళ కోసం చూస్తున్నాడు, బుద్ధి లేని వాళ్ళ కోసం కాదు. తలుపు తెరిచి ఉంది, బుద్ధి లేని వాళ్లకు తలుపు మూయబడుతుంది ఒక దినం. కాబట్టి మనం బుద్ధి కలిగిన వాళ్ళంగా ఉండాలి. అందుకని సిద్ధపాటు. ఏమిటి సిద్ధపాటు? ఏమిటి సిద్ధపాటు అండి? బుద్ధి. ఏమిటి బుద్ధి? మందంతా పాడు బుద్ధి, మందంతా దుర్బుద్ధి, మందంతా ఉపకారిక అపకారం చేసే బుద్ధి, మందంతా సైతాను బుద్ధి. అర్థమైందా? మేలు పొందుతాం, మళ్ళీ నష్టం చేస్తాం. ఎవరు మనకు సహాయం చేస్తారో వాళ్ళకి నష్టం చేస్తాం, ఎవరికి మనకు మేలు చేస్తారో వాళ్ళకి కీడు చేస్తాం. ఇది దుర్బుద్ధి. అందుకని విషపు బుద్ధి, చెడు బుద్ధి. పిల్లారా, ఇటువంటి బుద్ధి కలిగిన వాళ్ళు ప్రభు దగ్గర ఉండలేరు. అయితే వాక్యం చెప్పేది ఏమిటి? శ్రేష్టమైనటువంటి బుద్ధి, మిగుల సుబుద్ధి, వాక్యానుసారమైన బుద్ధి.